కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసింది. ఎదురుగా ఎర్రటి గులాబీల బంచితో ఈశ్వర్. గులాబీలు ఫ్రెష్గా ఉన్నాయి, తాజా గులాబీలు. అదిరిపడింది కస్తూరి. ఈశ్వర్కి తన ఇల్లు ఎలా తెలుసు? ఆమెకు అర్థం కాలేదు. కానీ అతడి రాకని ఆమె ఆమోదించే స్థితిలో లేదు. ఎందుకొచ్చావు ఈశ్వర్? నిలబడే అడిగింది. అంతఃపురంలోకి రాకూడదా? చొరవగా అడిగాడు. అంతఃపురంలోకి పరాయి వాళ్ళకి ఎంట్రీ ఉండదు, తల తెగిపోతుంది. నీకు తెలియదనుకుంటా. అది సరే గాని ఏంటి ఈ టైంలో? కఠినంగా అంది. ఆమె సమాధానానికి లోపల కోపం తన్నుకొచ్చినా పైకేం అనలేదు ఈశ్వర్. తప్పదు, భరించాలి చెప్పింది మనసు. సరే కస్తూరి, ఇవి నీకోసం తెచ్చాను. కాగితం పూలు నచ్చవని ఉదయం చెప్పావుగా. కానీ కస్తూరి, ఇవి న్యాచురలే కావచ్చు, కానీ వీటికి లైఫ్ ఉండదు. మరో గంటకు వాడిపోతాయి. ఇలా క్షణాల్లో పనికి రాకుండా పోయేవి నాకు నచ్చవు. ఆమెను తప్పించుకుంటూ లోపలికి ఎంటరై పువ్వులు డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. విస్తుపోయి చూస్తున్న ఆమెతో, కూర్చో కస్తూరి, మాట్లాడాలి మృదువుగా అన్నాడు. ఆ చొరవే ఆమెకు అర్థం కాలేదు. తను ఇంత తప్పు చేసిందా? రా కస్తూరి, కూర్చో. తను కుర్చీలో కూర్చున్నాడు. బొమ్మల 2 అడుగులు వేసింది. అంతరంగం భగ్గుమంది. ఏంటి నువ్వు మాట్లాడేది? నేరుగా నా ఇంటికి వచ్చి నాకే మర్యాద చేస్తున్నావు? చిరాగ్గా అంది. నీ ఇల్లు అయితే నాది కాదా కస్తూరి? మన ఇద్దరి మధ్య తేడా ఉందా? మెత్తగా అన్నాడు. షటప్. అసలు నీకు నాకు ఏంటి సంబంధం? నువ్వెవరు, నేనెవరు? మొన్న బ్యాంక్ వచ్చి నోటుకొచ్చినట్టు బాగావట. నా ఫ్రెండ్తో ఏదేదో చెప్పావట. ఏమనుకుంటున్నావు నన్ను? తోటాల్లో వచ్చే మాటలు, చెవులతో వినాలనుకోని మాటలు. ఓరి దేవుడా, ఏంటయ్యా నాకు ఈ శిక్ష? ఎలా చెప్పాలి? కస్తూరి నా జీవితం. మర్చిపోవడం, మాట్లాడకపోవడం ఏంటి నాకు ఈ పరీక్ష? పైకి చూస్తూ అన్నాడు. కస్తూరి, మొన్న ఊరెళ్ళేదాకా నువ్వు నా కస్తూరివే, నా కస్తూరివే. తిరిగి వచ్చాక మాత్రం పూర్తిగా మారిపోయావు. ఇది న్యాయమా చెప్పు? స్వచ్ఛమైన నా మనసు నీకు కృత్రిమంగా కనిపిస్తోంది. వెల్లువలా ఎగిసిపడుతున్న నా ప్రేమ నీకు కృత్రిమంగా కనిపిస్తోంది. మొన్నటిదాకా నచ్చిన నా ప్రెసెన్స్ ఇప్పుడు నీకు నచ్చకుండా పోయింది. ఏంటి కస్తూరి ఇది? జీవితంలో విలువైనదేదో పోగొట్టుకున్నట్టుగా సర్వశక్తులు కోల్పోయిన వాడిలా కూర్చుండిపోయాడు ఈశ్వర్. కస్తూరి మనస్సు చిన్నగా ఊగిసలాడింది. అంతరంగం మాత్రం అలాగే ఉంది. దేవుడి గుడికి వెళ్తాం, మన కోరికలు చెప్పుకుంటాం, ప్రార్థిస్తాం. తపస్సుకు మెచ్చి దేవుడు ప్రత్యక్షం అవుతాడన్న ఆశతో ఉన్న క్షణం, నీది తపస్సే కాదు పోరా ఎదవా అని దేవుడే అంటే ఏమైపోవాలి? నువ్వే చెప్పు కస్తూరి, నాకు ఇవన్నీ తెలియవు. నువ్వు తప్ప. నువ్వొక్కదానివే నాకు తెలుసు, దేవుడి కంటే కూడా. ఈశ్వరి మాటలకి మౌనంగా ఉన్న కస్తూరిలోని ఆడమనస్సు కరగడం మొదలైంది. కానీ ఆమె అంతరంగం మాత్రం ఇంకా కఠినంగానే ఉంది. ఆమెకు చాలా చాలా మాటలు అనాలనుంది, కానీ అనలేకపోయింది. ఈశ్వర్ని మెడపట్టుకుని గెంటాలనుంది, గెంటలేకపోయింది. కానీ ఆమె అంతరంగం ఒక్కసారిగా హెచ్చరించింది. ఇది తప్పు, నువ్వంత చేయలేదు. అతనే అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. పొమ్మను, ఇదంతా కృత్రిమ రంగు. వాడు మంచివాడు కాదు, అసలు రంగు వేరే ఉంది. కస్తూరిలో అంతరంగం ఒక్కసారిగా అరిచింది. మోసివేస్తున్న మబ్బుల పరదా తొలగింది. ఇంతకీ ఏమంటావు? కాఠిన్యం కాస్త తగ్గింది. వరం ఇమ్మంటాను. ఆమె ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చున్నాడు. ఏంటిది? లే ఈశ్వర్, సినిమా అనుకుంటున్నావా? ఇది జీవితం. నేను నిన్ను ఏ విధంగానూ ప్రోత్సహించలేదు. నువ్వే నన్ను వెంటాడుతున్నావు. ఇక చాలు. నేను అలాంటి రకం మనిషిని కాను. నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు. ఇక వెళ్ళు, స్థిరంగా అంది. దెబ్బతిన్నట్టుగా చూశాడు ఈశ్వర్. అవును, ప్లీజ్ గెట్ అవుట్. సీన్ క్రియేట్ చేయొద్దు. పదునుగా ఉన్న ఆమె మాటలకి అతడి ముఖం కఠినంగా మారింది. బలవంతంగా తెచ్చిపెట్టుకున్న సహనంతో అడిగాడు. చివరిసారిగా అడుగుతున్నాను, ఏమంటావు కస్తూరి? నేను చివరిసారే చెప్తున్నాను, ప్లీజ్ గెట్ అవుట్. అదే పదును కస్తూరిలో. సరే కస్తూరి, నీలా నేను కన్వీనియంట్గా మారలేను. ఎక్కడైతే మోసం ఉంటుందో అక్కడే బాధ మొదలవుతుంది. నాకు తెలిసింది ఇదే. మొన్న నాని అంటే కుక్క అని అడిగాను. బ్యాంకులో నీ ఫ్రెండ్ నువ్వు అన్నాను. ఇంతేగా నేను చేసిన తప్పులు. అందుకేనా ఇంత పెద్ద శిక్ష? మరి నిన్ను ఆరాధించిన నేరానికి నాకు ఇంత శిక్ష అవసరమా? ఎంత వేగం ఎలా మారిపోయావు నువ్వు? నాది కృత్రిమ ప్రేమ అన్నావు. గడీకోలా మారిపోయే నీదే రకం ప్రేమ. మొదట ఇష్టపడ్డ నా మాటలు ఇప్పుడెందుకు వెగటైపోయాయి? నాకు ప్రేమ తప్ప ఇంకోటి తెలియదు. నాకు కస్తూరి తప్ప ఇంకేం అక్కర్లేదు. సరే వెళ్తాను, కానీ వదలను. మళ్ళీ వస్తాను. గిరుక్కుని మంత్రిగాడు ఈశ్వర్. దిమ్మెరిపోయింది కస్తూరి. వదలక ఏం చేస్తావు? 2 రోజుల పరిచయానికి ప్రేమరంగు వేసి మాట్లాడుతున్నావు, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇక ఊరుకోని ఈశ్వర్, వెళ్ళి బయటికి. కళ్ళురిమి చూస్తూ అంది కస్తూరి. వెళ్తాను కస్తూరి, కానీ మళ్ళీ వస్తాను. ఈ ఈశ్వర్ నీకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు అనేసి బయటికి వెళ్ళిపోయాడు. చేతిలో రిమోట్ని నేలకేసి కొట్టింది కస్తూరి. తలపట్టుకుని కుర్చీలో కూలబడిపోయింది. గులాబీలు ఎరుపు రంగు మొదటిసారి భయపెట్టింది. వారం రోజుల తర్వాత, సరే నాన్న, శనివారం వస్తాను. సోమవారం బ్యాంక్ సెలవు. అలాగే, ఒకరోజు సెలవు పెట్టే వస్తాను. రెస్టారెంట్లో కూర్చుని కాఫీ తాగుతూ తండ్రితో మాట్లాడుతోంది కస్తూరి. ఆమెకు వచ్చే వారం పెళ్లి చూపులు. ఆ విషయంగానే చాలా తర్జన భర్జనల తర్వాత ఒప్పుకుంది. పెళ్లి కొడుకుతో ముందే మాట్లాడాలని కూడా చెప్పింది.
అంగీకరించాడు మధ్యవర్తి. ఈ వారం రోజులు ఈశ్వర్ నుంచి ఏ డిస్టర్బెన్స్ లేదు. రోజులు ప్రశాంతంగా గడుస్తున్నాయి. దాదాపుగా ఈశ్వర్ని విస్మరించింది కస్తూరి. ఊహల్లో అతని రూపం పూర్తిగా రంగులు వెలిసిపోయింది. చెయ్యి కలిపి ప్రపంచాన్ని ఎదిరించి వేరేగా వెళ్లిపోయి పెళ్లి చేసుకునే వయసు, మనసు కూడా కాదు కస్తూరిది. చెయ్యి కలిపి కలిసి నడవాలనుకునే ఎదిగిన మనస్తత్వం. జీవితాన్ని అందంగా పరిమళం చెందేలా అమర్చుకోవాలనుకునే వ్యక్తి కస్తూరి. ఈశ్వర్ రూపంలో ఎదురైన చికాకును తప్పించుకున్నానన్న నిశ్చింతలో ఉందామె. కానీ ఆమె తెలివైన, చదువుకున్న నేటితరం స్త్రీ కూడా. ఆమె టేబుల్కి సరిగ్గా 4 టేబుల్స్ వెనకగా కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని టీ తాగుతున్నాడు ఒక వ్యక్తి. ముఖమంతా మంకీ క్యాప్తో కవర్ చేసుకుని ఉన్నాడు. కూలింగ్ గ్లాసెస్ వల్ల పోలిక తెలియడం లేదు. మళ్ళీ ఆమె బ్యాగ్లో సెల్ మోగింది. తీస్తుండగా చెయ్యి జారి కిందకి పడిపోయింది. ఆమె లేచి నిలబడి కుర్చీని లాగి సెల్ తీసుకుంటూ పరాగ్గా తలెత్తింది. ఆ కార్నర్ టేబుల్ వ్యక్తిని యథాలాపంగా చూసింది. ఏ పోలిక తెలియకుండా అంతలా ఎందుకు కప్పుకున్నట్టు కస్తూరికి భయం అనిపించింది. నల్ల ప్యాంట్ మీద నీలం గీతల చొక్కా, ఫుల్ హ్యాండ్స్ చేతులు, మోచేతులకు మడిచి ఉన్నాడు. స్ప్లిట్ సెకండ్ ఆమెకేదో స్ఫురించింది. సెల్ తీసి కాసేపు ఏదో ఆపరేట్ చేసుకుని తిరిగి బ్యాగ్లో పెట్టేసింది. బిల్ ఇచ్చేసి బయటికి నడిచింది. ఆమె బయటకు వచ్చిన 2 క్షణాలకి ఆ కార్నర్ టేబుల్ వ్యక్తి కూడా నెమ్మదిగా లేచి స్టడీగా ఆమెని ఓ 3 మీటర్ల దూరం మెయింటైన్ చేస్తూ స్లోగా బండి నడుపుతున్నాడు. ఆమె బండి కూడా నార్మల్ స్పీడ్తో వెళ్తోంది. ఆ వ్యక్తిని మిర్రర్లోంచి చూసింది కస్తూరి. ఆమె కళ్ళు భయంతో రెపరెపమన్నాయి. బండి స్పీడు ఆటోమేటిక్గా పెరిగింది. టైం సాయంత్రం 6:30 అయింది. ఆమె వెళుతున్న రోడ్లో కనిపించింది ఒక పెద్ద షాపింగ్ మాల్. అక్కడ ఆపింది. చకచకా పార్క్ చేసి లోపలికి వెళ్ళింది. ఆ వ్యక్తి కూడా వెనకే పార్క్ చేసి లోపలికి వెళ్ళడం ఆమె లోపల నుంచి గమనించింది. ఏవో వస్తువులు తీసుకుంటూ ఓరగా అతన్ని గమనిస్తూ షాపింగ్ మాల్లో తిరగసాగింది. కాసేపటి తర్వాత ఆమె సెల్తో ఓ 2 డ్రెస్సుల్ని ఫోటోలు తీసి ఎవరికో పంపి మాట్లాడుతూ సెలెక్ట్ చేయసాగింది. ఓ పాయింట్ దగ్గర నిలబడి ఏవో చూస్తూనే ఉంది. ఆ వ్యక్తి నెమ్మదిగా ఆమెకు 4 అడుగుల దూరానికి వచ్చాడు. అతడి చెయ్యి ప్యాంటు జేబులోకి వెళ్ళింది. 2 సెకండ్లలో ఓ చిన్న స్ప్రేని బయటికి తీసిందా చెయ్యి. అంతే. అప్పటి వరకు అటు తిరిగి ఉన్న కస్తూరి మెరుపు వేగంతో వెనక్కి తిరిగి చేతిలోని చున్నీని ఆ వ్యక్తి ముఖం మీదకి తెరలాగా విసిరింది. రెప్పపాటులో తత్తరపడిన ఆ వ్యక్తి సర్దుకునే లోపే 4 వైపుల నుంచి చుట్టుముట్టారు పోలీసులు. పెడరెక్కలు విరిచి మోకాళ్ల మీద కూర్చోబెట్టారు. అతడి చేతిలోంచి స్వాధీనం చేసుకున్నారు చిన్నపాటి యాసిడ్ బాటిల్. ఆశ్చర్యంలోంచి జనాలు తేరుకునే లోపే అంతా జరిగిపోయింది. సరిగ్గా గంట తర్వాత ఆడిని మొక్కలుగా నరికేయండి సారు. ఇలాంటి ఏ ఎదవా బయట తిరగకూడదు. నా బంగారంలాగా అందరాడు పిల్లలు ధైర్యంగా ఉండరు కదా. ఎదురుగా కూర్చొని సావధానంగా వింటూ కసిగా అన్నాడు కస్తూరి తండ్రి ఆదికేశవులు. అవును, చిన్న నేరం కాదు వీడిది. మేడం, మీరు ఒకసారి ఫార్మల్గా వీడిని గుర్తుపట్టి కంప్లైంట్ రాసివ్వండి. చూస్తా వీడి సంగతి ఏంటో సిఐ క్రూరంగా అన్నాడు. నారాయణ, ఆడి క్యాప్తి మొహం చూపించు ఆదేశించాడు. ఉద్వేగంగా ఉన్న కస్తూరి కాళ్ళు వణుకుతున్నాయి. అరచేతులు చెమటతో తడిసిపోయాయి. చూడండి, పోలీస్ విసిరిగా మంకీ క్యాప్ లాగాడు. ఊహించిందే అయినా సడన్గా షాక్ అయింది కస్తూరి. మోకాళ్ల మీద చేతులు వెనక్కి విరిచికట్టి కూర్చోపెట్టబడ్డ ఆ వ్యక్తి ఈశ్వర్. ఆమె చూపుల్ని తట్టుకోలేక, ఎర్రబడ్డ కళ్ళని ఎదుర్కోలేక తటాలను తలదించాడు ఈశ్వర్. రైట్ సార్, వీడే ఆ బాస్టార్డ్ కసిగా ధ్వనించింది కస్తూరి గొంతు. ఎన్ని కేసులు ఉన్నాయో అవన్నీ ఆడి మీద పెట్టండి ఎస్ఐ గారు. దేవుడు మేలు చేశాడు కనుక సరిపోయింది. లేకపోతే ఈ ఎదవ చేసే దారుణానికి నా బంగారమ్మ బలైపోయేది. కంప్లైంట్ రాసిస్తున్న కూతుర్ని చూస్తూ క్రోధంగా అన్నాడు ఆదికేశవులు. సిఐ, ఎస్ఐ కసిగా చూస్తున్నారు. అది ఎలాగో తప్పదు సార్. నిర్భయ కేసులోంచి వీడు బయటపడడానికి వీలవదు. మీ అమ్మాయి చాలా తెలివిగా పట్టించింది. అన్ని చోట్ల ఎవిడెన్స్లు పుష్కలంగా ఉన్నాయి. చట్టాలను సరిగ్గా అవగాహన చేసుకుంటే చాలా వరకు అందరూ సేఫ్గానే ఉండొచ్చు. ఏమంటారు ఆదికేశవులు గారు? కంప్లైంట్ చదువుతూ తృప్తిగా తలాడించాడు పోలీస్ ఆఫీసర్. ఆడిని లోపలేసేయండి ఉత్తర్విచ్చాడు. మేడం, స్మార్ట్ ఫోన్ని, చట్టాలని సరిగ్గా ఉపయోగించుకున్నారు. మీలా ప్రతి అమ్మాయి చేయగలిగితే సగం క్రైమ్ని కంట్రోల్ చేయొచ్చు ప్రశంసగా అన్నాడు సిఐ. ఈయన్ని ఎలా ఇరికించావు బంగారమ్మ? తండ్రి ఆనందంగా అడిగాడు. గొంతు విప్పింది కస్తూరి. సార్, వాడు వినాలి ప్లీజ్. కాసేపు వాడిని ఇక్కడే ఉంచండి అన్నది. ఈశ్వర్ని గమనించాను నాన్న. వాడింటికి వచ్చినప్పుడు అర్థమైంది వాడేంటో. అందుకనే మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను సార్. ఈ వారంగా నేను తిరిగే ప్రతి చోట పోలీస్ నాకు షాడో చేస్తూ సెక్యూరిటీ ఇచ్చారు. నేను వెళ్ళే ప్రతి చోట సీసీ కెమెరాకి ఎదురుగా ఉండేలా జాగ్రత్త పడ్డాను. రెగ్యులర్గా నా ఇన్ఫర్మేషన్ పోలీస్ వారికి ఇస్తూ వచ్చాను. వీడు నన్ను వెంటాడిన ప్రతిసారి పోలీస్ వారికి తెలుసు. క్యాబ్ తీసుకుంది. ఈశ్వర్ ఆశ్చర్యంగా వింటున్నాడు. అందుకే ఇంత కరెక్ట్గా పట్టుబడ్డాడు. నా సెల్ వల్ల నేను ఎక్కడున్నది పోలీస్కి తెలుస్తుంది. టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఇలాంటి సొసైటీలో తప్పదు. మేం తిరక్క తప్పదు, జాగ్రత్తగా ఉండక తప్పదు.
కాగితం పూల లాంటి మనస్తత్వాలతో ఇలా జీవితాలతో ఆడుకునే ఇలాంటి వెధవల్ని ఊరికే వదలకూడదు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను సార్ చెప్పడానికి పోలీసులకు నమస్కరించింది. థ్యాంక్ యూ సార్. మెల్లగా ఈశ్వర్ దగ్గరికి వెళ్ళి చాచి పెట్టి కొట్టింది. దవడ పేలిపోయింది. ఈశ్వర్కి కళ్ళు తిరిగాయి. ముందుకు తోలాడు. ఏరా, ఈ ట్విస్ట్ దేవుడు చెప్పలేదా నీకు? బహుశా ఆ దేవుడికి కూడా తెలిసి ఉండదు. ఎంత నటించావురా. ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాలి, నీలాంటి వాళ్ళు చూపించేది కాగితం పువ్వులనని, వాటి రంగు ఆకారం తప్ప వాటికి రుచి జీవం ఉండవని. గులాబీ పూల లాంటి అమ్మాయిల జీవితాలని యాసిడ్ దాడులతో మట్టిపాలు చేస్తారా మీరు? నువ్వనగానే నేను ఒప్పేసుకోవాలా? లేకపోతే అదే నా మీద యాసిడ్ పోసేస్తావా? ఇదేనారా ప్రేమంటే? ప్రేమంటే ఇవ్వడంరా, తీసుకోవడం, నలిపి నాశనం చేయడం కాదు. జీవితంలో ఆడది లేకుండా అడుగైనా కదపలేని నువ్వు మళ్ళీ ఆడదాన్ని నాశనం చేయాలని చూస్తావా? అనుభవించు ఈశ్వర్, బాగా అనుభవించు. మర్చిపోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు కస్తూరి, జీవితం అన్న మాటతో మొదలెట్టావు కదూ? నిజమేరా. అందుకే నీలాంటి శాడిస్ట్కి జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకం ఈ కస్తూరి. కాలితో ఈశ్వర్ మోకాళ్ల మీద కసితీరా తన్నింది కస్తూరి. కోపం, ఉక్రోషం బయట పెట్టడానికి అవకాశం లేని ఉన్మాది ఈశ్వర్ తల వాలిపోయింది. ఈడితో మాటలేంటమ్మా బంగారమ్మ, రా వెళదాం. తండ్రి పిలుపుతో పోలీసులకు మరోసారి థ్యాంక్స్ చెప్పి చెల్లెలు జయ, కొలీగ్ పద్మజ, వంట మనిషి మంగమ్మలతో పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చింది కస్తూరి. నేటి తరం తెలివి, తెగువగల అమ్మాయి కస్తూరి. సమాప్తం.